ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో ప్రార్థనలో ఈ మాట చెప్పుచున్నాడు. ప్రభువు తండ్రి అయిన దేవుని నామమును తన శిష్యులకు ప్రకటించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు పేరుకు అర్థము, వ్యక్తిత్వము, లక్షణము, నేపథ్యము ఉన్నది. తండ్రి అయిన దేవుని సంపూర్ణ సత్య స్వభావమును ప్రభువు పరిపూర్ణముగా ప్రకటించాడు. తండ్రి అయిన దేవుడు శిష్యులకు ఈ చెడిపోయిన పాప లోకములో అవిశ్వాసులైన మనుష్యుల నుండి వేరు చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేతులకు వారిని అప్పగించాడు. అనగా వారిప్పుడు ప్రభువునకు చెందినవారు. తండ్రి అయిన దేవుడు వారిని ఎన్నుకొని వారిలో లోపములు, లోటుపాట్లు, వైఫల్యాలు ఉన్నప్పటికీ తండ్రి అయిన దేవుని వాక్యము వారిని హక్కున చేర్చుకున్నది. ఇదే రీతిగా ఇప్పుడు కూడా ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుదురో వారు ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ద్వారా దేవుని సంబంధులు అవుతారు. ఎందుకంటే ప్రభు అయిన యేసునందు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఉన్నది. అట్టి వ్యక్తి దేవుని నామమును అనగా ఆయన వ్యక్తిత్వమును, గుణలక్షణాలను, ప్రవర్తనను ఎరిగి ప్రభువుకు చెందిన వారవుతారు. వారు రక్షణ పొందుతారు మరియు సదాకాలము దేవుని సంతానముగా పిలువబడతారు. మీరు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుటకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని దేవునికి మేము చేయు ప్రార్థన మీ ఎడల అయి ఉన్నది.